నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ఏదైనా పని చాలా ఇష్టంగా చేసినప్పుడు అది ఎంత సక్సెస్ అవుతుందో గమనించారా? అది ఇష్టం లేకుండా చేసినప్పుడు అది కూడా అలాగే ఉంటుంది. అది వంటల విషయంలో కానివ్వచ్చు, మనం రాసే ఎగ్జామ్లో కానివ్వచ్చు, మనం చేసే ఉద్యోగంలో కానివ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకే ఎప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, మీ పిల్లల్ని వాళ్ళు ఏదనుకుంటే అది అవ్వనివ్వండి అని చెప్పి. అంటే మనం వెనకాల సపోర్ట్ ఇవ్వాలి, మన సూచనలు మన సలహాలు ఇవ్వాలనుకోండి, మొత్తం వాళ్ళకే వదిలేయకూడదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏది అవ్వాలనుకుంటున్నారో అది అయ్యేటట్టుగా వాళ్ళని చూస్తే ఏంటంటే అప్పుడు వారు చేసే చదువులు, వారు చేసే ఉద్యోగంలో ఇంకొంచెం బాగా చేస్తూ ఉంటారు. అంటే ఇష్టంగా చేస్తే ఏదైనా కూడా కష్టం తెలియకుండా సక్సెస్ అవుతుంది అని చెప్పడం అనమాట. మరి అదేవిధంగా ఈరోజు కూడా అద్భుతంగా చాలా ఇష్టంతో మీ అందరి కోసం మన అమృతం కార్యక్రమంలో 2 చక్కటి వంటకాలు పరిచయం చేయబోతున్నాం. మొదలు పెట్టేద్దామా? మరి అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట ఖర్జూర తాళికల పాయసం. ఖర్జూరంతో తాళికలు మీ అందరికీ తెలిసిందే. ఈ రెండిటి కాంబినేషన్లో మనం పాయసం తయారు చేయబోతున్నాం. ముందుగా ఖర్జూర తాళికల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఖర్జూర తాళికల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, వరి పిండి 1/2 కప్పు, ఖర్జూరం పేస్ట్ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, పాలు 2 కప్పులు, జీడిపప్పు కొద్దిగా. ఖర్జూర తాళికల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ముందుగా నేను ఖర్జూరం పేస్ట్ సిద్ధం చేసుకొని పెట్టేసుకున్నాను. ఆ తర్వాత చిరుధాన్యాల పిండి తీసుకున్నాను, ఆ తర్వాత వరి పిండి తీసుకున్నాను. అంటే మనం తాళికలు తయారు చేసుకోవాలంటే మనకు పిండి తీసుకోవాలి కాబట్టి మామూలుగా గోధుమ పిండి అలా కాకుండా మైదా పిండి ఇలాంటి పిండిలు వాడకుండా చిరుధాన్యాల పిండి తీసుకున్నాను. ఇంకొంచెం హెల్దీగా ఉంటుంది కాబట్టి. మీరు ఒకవేళ చిరుధాన్యాల పిండి నిజంగా మీకు అంటే అలవాటు చేసుకోవాలి, అదే చెప్పాను, ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, కొత్త అలవాటు చేసుకుంటూ ఉండాలి. లేదు సడన్గా మీరు చేసుకోవాలనుకుంటున్నారు, అది దొరకలేదు అన్నప్పుడు మీరు మీ ఇష్టం వచ్చిన పిండిలు వాడుకోవచ్చు. కాకపోతే చిరుధాన్యాల పిండితో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఖర్జూరం గురించి మాట్లాడుకోవాలి. ఖర్జూరం ముఖ్యంగా నాకు ఖర్జూరం విలువ తెలిసింది ఎప్పుడు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లాస్ట్ 3 months ఖచ్చితంగా రోజుకు 1 లేదా 2 ఖర్జూరం తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఖర్జూరంలో మంచి ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇలా విటమిన్స్, మినరల్స్ అవన్నీ చాలా బాగుంటాయి. అలాగే జీర్ణాశయానికి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే నార్మల్ డెలివరీస్ అవ్వడానికి కూడా ఖర్జూరం బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇలా మన ఖర్జూరంతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, మనకి మంచి శక్తినిస్తుంది, అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి. ఒక మంచి స్వీట్ లాగా ఉంటుంది కాబట్టి పిల్లలకు అలా చాక్లెట్ లాగా కూడా ఇవ్వచ్చు. అలాగే ఖర్జూరంతో మనం ఎన్ని రకాల స్వీట్స్ చేసుకోవచ్చు అండి. న్యాచురల్ షుగర్స్, మనకి ఎటువంటి పంచదార అలాంటివి ఏమీ వాడకుండా ఖర్జూరం పేస్ట్ని మాత్రమే ఉపయోగించి మనం ఈరోజు చేస్తున్నాము. అలాగే మన అమృతం కార్యక్రమంలో ఎన్నో రకాల వంటల్లో కూడా వాడడం జరిగింది. అలా ఖర్జూరంతో చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మనకు చిరుధాన్యాల పిండి మనం చూసుకుంటే నరాల బలహీనత ఉన్న వాళ్లకు, మలబద్ధకం ఉన్న వాళ్లకు, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, బీపీ ఉన్న వారికి, బరువు తగ్గాలనుకున్న వారికి, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా అంటే ఈ ఇన్ని ప్రాబ్లమ్స్కి కూడా మనకు చిరుధాన్యాలు ఏదో ఒక రూపంలో, అంటే ఇలా పిండి రూపంలో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మిల్లెట్స్ తినచ్చు, కొర్రలు తినచ్చు, తర్వాత రాగి ఇటువంటివన్నీ కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అందుకే మనము మన జీవితంలో ప్రతిరోజు మన జీవన శైలిని మార్చుకోవాలి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి రకరకాల రోగాలు, రకరకాల వాతావరణాలు, ఎన్నో లో క్వాలిటీ ఇష్యూస్లో ఉన్నాం మనం. అటువంటి సమయంలో మనం ఎంత ఎక్కువ అధిక శాతంలో మనం ఇటువంటి చిరుధాన్యాలు, ఇటువంటి మంచి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచి జరుగుతుందన్నమాట. మరి అటువంటి చక్కటి ఎనర్జీని అందించేటువంటి మంచి ఐరన్ కంటెంట్ ఖర్జూరము, అలాగే చిరుధాన్యాల పిండి, ఈ రెండింటిని ఉపయోగించి మనము ఈ తాళికలు తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని ఇందులో 1 కప్పు చిరుధాన్యాల పిండి, దానికి తగ్గట్టుగా కాస్త వరిపిండి తీసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇందులో కొంచెం మనం ఖర్జూరం పేస్ట్ వేసుకుందాం. సగం మాత్రమే, అంటే నేను చేసుకున్న దాంట్లో సగం మాత్రమే వేస్తున్నాం అన్నమాట. అంటే ఇది మనకు పాల తాలికలు కూడా చప్పచప్పగా ఉండకూడదు కాబట్టి మనం ఎక్కడా కూడా పంచదార ఎక్కడా వాడట్లేదు కాబట్టి మనం కేవలం ఈ ఖర్జూరం పేస్ట్తోనే తయారు చేసుకుంటున్నాం. ఇది ఒకసారి వేసి కలిపేసుకొని వాటర్ పోసుకుందాం. అంటే మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అంటే ఎక్కువ తీసుకోవచ్చండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అంటే మనకు చపాతీ పిండి తెలుసు కదా ఎలా ఉంటుందో ఆ విధంగా తయారు చేసుకోవాలి.
చక్కగా స్పూన్తోనే కలిపేసుకోవచ్చు. ఇలా పిండి సిద్ధం చేసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించేసుకుందామండి. ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యిలో చక్కగా జీడిపప్పులు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తాళికల ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే ఎలా చేస్తారో. సో చక్కగా తాళికలు సిద్ధం చేసుకొని పాలల్లో ఉడికించుకునే ప్రాసెస్ మనందరికీ తెలిసిందే. అయితే అందులో మనం పంచదార ఎక్కువగా వాడుతూ ఉంటాము. కానీ పంచదారకి బదులుగా కూడా చిరుధాన్యాల పిండితో కూడా ఖర్జూరం పేస్ట్ని ఉపయోగించి తీపి తెస్తూ కూడా ఇటువంటి పాయసం తయారు చేసుకోవచ్చు అన్న విషయాన్ని తెలియచేయడానికి ఇలా ఈ వంటను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నెయ్యి కాస్త కరిగిన తర్వాత జీడిపప్పును వేయించేసుకుందాం. దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కూడా చేసుకోవచ్చు అండి మీరు. అంటే కచ్చా పచ్చాగా దంచుకొని కూడా మీరు జీడిపప్పును వేయించేసుకోవచ్చు. లేదు అంటే వేయించుకున్నాక కూడా కచ్చా పచ్చాగా దంచుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. అలాగే కామెర్లతో ఇబ్బంది పడుతున్న వారు కూడా చక్కగా అంటే చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చిరుధాన్యాలతో చాలా మంచి ఫలితం దక్కుతుంది. సాధారణంగా ఈ చిరుధాన్యాలు ఏంటి అంటే ఇన్ జనరల్గా మనకు ఒంట్లో ఉండేటువంటి అనేక రకాల ఇబ్బందులకు ఒక సొల్యూషన్ లాంటిది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మీరు ఇటువైపు గుండె చూసుకున్నా, తర్వాత ఇటువైపు మనం కాలేయం చూసుకున్నా, బరువు చూసుకున్నా, కొలెస్ట్రాల్, ఇలా ఏది చూసుకున్నా కూడా దానికి మంచి ఆన్సర్ దొరుకుతుంది అన్నమాట చిరుధాన్యాలతో. జీడిపప్పును వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. జీడిపప్పు వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త పాలు పోసుకుందాం. కాచి చల్లార్చిన పాలు. పాలు కాస్త మరుగుతూ ఉంటాయి. ఇందులో కూడా అంటే మనము ఈ పేస్ట్, ఈ పిండి ఏదైతే ఉందో ఈ పిండిలో మనం కాస్త ఖర్జూరం పేస్ట్ వేసుకున్నాం. అదే పేస్ట్ ఇంకాస్త మనము ఈ పాలల్లో కూడా వేసుకుంటే మనకి ఏంటి అంటే స్వీట్నెస్ అనేది ఎక్కడ తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. పాలల్లోనూ ఉంటుంది, అలాగే మనం చేసుకున్న పిండిలో కూడా ఉంటుంది. ఇందులో కొంచెం ఇంకొక 1 స్పూన్ అలా మిగతా పేస్ట్ అంతా కూడా మనం ఈ పాలల్లో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం మనము నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు పాలల్లో. అంటే మరీ పూర్తి పాలు కాకుండా కాస్త వాటర్ కూడా మిక్స్ చేసుకుంటే ఇలా చక్కగా కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటువైపు పాలు మరుగుతూ ఉంటాయి, మరోవైపు చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా పిండి తీసుకొని దీన్ని మనం తాళికల్లాగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇక తాళికలు ఎలా చేసుకుంటారో అందరికీ తెలుసు కాబట్టి అంటే మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియం సైజులో చేసుకోవాలి. ఇలా తాళికలు తయారు చేసుకోవాలి. ఇలా మరుగుతున్న పాలల్లో చక్కగా తాళికలు వేసేసుకుందాం. అలాగే ఇదే మరుగుతున్న పాలల్లో కాస్త గసగసాలను కూడా వేసేసుకుందాం. ఒకటి లేదా 1.5 స్పూన్ వేసేసానండి. ఆ తర్వాత చక్కగా మనము ఇలా తాళికలన్నీ కూడా సిద్ధం చేసుకొని మరుగుతున్న పాలల్లో వేసేసి బాగా ఉడికించుకోవాలి. అంటే బాగా సిమ్లోనే ఉడికించుకోవాలండి, మరి హైలో కూడా పెట్టకూడదు పాలు కాబట్టి. కొంచెం సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించేసుకుంటే మనకి ఒక 5 మినిట్స్ తర్వాత మన పాయసం సిద్ధమైపోతుంది. నేను అన్ని పాల తాలికలు ఇలా చక్కగా వేస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. అందరిళ్లలో తులసి చెట్టు ఉంటుంది. తులసి ఆకుల్ని తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసి వాటిని బాగా నూరి ఆ పేస్ట్ని మన ముఖానికి అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఇలా తరచూ చేసినట్టయితే మన మొహం మీద ఉన్నటువంటి మచ్చలు, మరకలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి మన స్కిన్ కూడా చాలా కాంతివంతంగా తయారవుతుంది. మరి ఈ చిట్కా నాకు తెలిసి అందరికీ అవసరమయ్యేదే కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. మనం చక్కగా తాలికలు సిద్ధం చేసుకున్నాము. ఆ తర్వాత మరిగే పాలల్లో వేసేసాము. ఖర్జూరం పేస్ట్ అనేది మనము పిండిలో కూడా వేసాము, అలాగే పాలల్లో కూడా వేసాము. చూసారా, ఇలా అయిపోయింది చక్కగా. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. మన తాలికలు కూడా ఉడికిపోయాయి చక్కగా. సిమ్లోనే చేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. ఆ తర్వాత దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
పాయసం లాగానంటే మన పాలు ఎక్కువగా వేసుకోవాలి, కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని వేసుకుంటే మనకి ఇది మరిగిన తర్వాత కొంచెం కరెక్ట్గా అంటే మనకు పాయసము కన్సిస్టెన్సీలో కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో పైన నుంచి జీడిపప్పు అలాగే కాస్త తేనె, ఇలా చక్కగా పైన నుంచి కాస్త తేనె వేసేసుకోవచ్చు. అంటే మనకి ఖర్జూరం పేస్ట్ మాత్రమే వేసాం కదా, సో వేరే మనకి స్వీట్కి సంబంధించి తీపి పదార్థానికి సంబంధించి ఏం వేయలేదు కాబట్టి కొంచెం చాలా తక్కువ తేనె అనమాట. ఇలా ఖర్జూర తాళికల పాయసం సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఖర్జూర తాళికల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, వరి పిండి 1/2 కప్పు, ఖర్జూరం పేస్ట్ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, పాలు 2 కప్పులు, జీడిపప్పు కొద్దిగా. ఖర్జూర తాలికల పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చిరుధాన్యాల పిండి, వరి పిండి, ఖర్జూరం పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే బాండీలో కాస్త నెయ్యి వేసి ఆ నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పును వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పాలు, అందులో కాస్త ఖర్జూరం పేస్ట్, కొన్ని నీళ్లు పోసి 2 స్పూన్ల గసగసాలు కూడా వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత కలిపెట్టుకున్న పిండిని చేత్తో తాలికల్లాగా చేసుకుని వేడి పాలల్లో వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి వేయించుకున్న జీడిపప్పు, తేనె వేసుకుని సర్వ్ చేసుకుంటే ఖర్జూర తాలికల పాయసం రెడీ. చూసారు కదా ఖర్జూర తాలికల పాయసం ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, గసగసాల రుచి ఎంత బాగా తెలుస్తోందో అసలు. వేసినవి కొన్ని అయినా కూడా చాలా బాగుందండి. అంటే పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడా అసలు నేను పంచదార వేసానన్నట్టుగా అనిపిస్తోంది. అంటే తెలియట్లేదు, చప్పదనం లేదు, అట్లా అని స్వీట్ తక్కువ అట్లేం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఒక పాయసం ఎలా ఉండాలో అదే విధంగా ఉంది. చాలా చాలా రుచికరంగా ఉంది. అలాగే ఆ చిరుధాన్యాల రుచి కూడా ఈ పాలలో యాడ్ అయ్యి ఇంకా బాగుందన్నమాట. సూపర్గా ఉంది. అమృతంలో రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట కరివేపాకు కారం పొడి. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కరివేపాకు కారం పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు చిటికెడు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 కప్పులు. కరివేపాకు కారం పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే కరివేపాకు కారం పొడి ఇది చక్కగా మనకు అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది. చక్కగా అంటే వేడి వేడి అన్నంలో పిల్లలకు పెట్టినా కూడా చాలా ఆరోగ్యకరం. ఎందుకంటే కరివేపాకులో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. అంటే బేసిక్గా మనకు ఉబ్బరంగా ఫీల్ అయినప్పుడు, తర్వాత కడుపులో అజీర్తిగా ఉన్నప్పుడు, తర్వాత ఎప్పుడైనా కొంచెం మనకి వామిటింగ్ సెన్సేషన్ లాగా కాస్త నీరసంగా ఉంటుంది, తర్వాత కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంటుంది వికారంగా, అటువంటి సమయాల్లో కూడా కరివేపాకు కారం పొడి తినడం వల్ల చాలా మంచి రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. ఇదేంటంటే ముఖ్యంగా ఒక 3 నెలలు కరివేపాకును ఒక తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే, అంటే ఏదో ఒక రూపంలో జ్యూస్ రూపంలో అయినా లేకపోతే ఒక చిన్న చూర్ణం రూపంలో అయినా అలా తీసుకుంటూ ఉండడం వల్ల ఒక 3 మంత్స్లో షుగర్ చాలా వరకు తగ్గుతుంది అన్న ఒక రిపోర్ట్స్ కూడా ఉన్నాయంట తెలుసా. అందుకు కరివేపాకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. కరివేపాకు కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే పైల్స్ ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా కరివేపాకు జ్యూస్ని తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే పైల్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా కరివేపాకు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రెస్పిరేటరీ అంటే వాతావరణ మార్పిడి వల్ల వచ్చేటువంటి దగ్గులు, జలుబులు ఇటువంటివి ఏవైతే ఉంటాయో మనకు కరివేపాకు తీసుకుంటూ ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్, ఆ రెస్పిరేటరీ ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, కరివేపాకుని అలా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా అస్సలు చేయకండి. కరివేపాకును చక్కగా తినడము మీరు మొదలు పెట్టండి ఫస్ట్, ఆ తర్వాత మీ పిల్లలకు చెప్పండి. ముందు మనం ఏదైనా చేస్తే వాళ్ళు కూడా అదే చూసి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ముందు మనం నుంచి ఏదైనా మొదలవ్వాలి. ఓకే, మరి ఈరోజు కరివేపాకు కారం పొడి
ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చూద్దాము. కరివేపాకు పొడి సాధారణంగా బాలింతలు ఎక్కువగా తింటూ ఉంటారు. మిరియాలు, కరివేపాకు ఇవన్నీ చేసుకుని, ఇది మరి ఈ కరివేపాకు కారం పొడి చేసే విధానం ఏంటి, ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది ముందుగా డ్రై రోస్ట్ అండి, నూనె ఏం లేకుండా ముందుగా ఇలా డ్రైగా వేయించుకునేటువంటి పదార్థాలు ఏమేమి ఉన్నాయి అంటే, ముందుగా మినప్పప్పు, మామూలు మినప్పప్పు కూడా తీసుకోవచ్చు మీరు. మినప్పప్పు తీసుకున్నాను. ఆ తర్వాత ఘాటు ఎక్కువగా కావాలి అన్నప్పుడు మీరు మిరియాలు ఎక్కువగా వేసుకోవచ్చు. లేదు ఘాటు అంత మాకు పడదు, అంత తీసుకోలేము, ఘాటు అయిపోతుంది, పిల్లలు కూడా తింటారు కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కానీ పిల్లలకైనా కూడా ఘాటు ఎక్కువ ఉండడం ఏమీ ఇబ్బంది ఏం లేదండి, హాయిగా వాళ్ళు కూడా తినొచ్చు. అలా మిరియాలు ఒక 2 స్పూన్ల మిరియాలు వేసేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర, ఇవన్నీ కూడా మనకు డ్రైగానే రోస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి వేసేసాను. ఆ తర్వాత గుండు మినప్పప్పు, ఆ తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు. ఇది మాత్రం మీరు చూసుకోండి, ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటే కూడా కొంచెం ఇబ్బందే కాబట్టి, అంటే పిల్లల్ని టార్గెట్ చేస్తే, మనం తింటే హాయిగా ఎంతైనా కూడా వేసుకోవచ్చు. కానీ కారం పొడి అంటున్నాం కాబట్టి కారం తక్కువగా వేసుకోవడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇలా ఎండుమిరపకాయలు వేయించేసుకున్నాం కదా, దీంట్లోనే కాస్త చింతపండు కూడా వేసేసుకుందాం. చింతపండు కూడా మనకు చక్కగా వేయించేటప్పుడే వేసేసుకుంటే మనము పొడి కొట్టుకున్నప్పుడు నీట్గా వస్తుంది. ఆ తర్వాత మంచి సువాసన కూడా వస్తుంది. ఆ తర్వాత ధనియాలు వేసుకుందాం. ధనియాలు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే అందరికీ ఆ ధనియాల రుచి అనేది ఎక్కువ ఇష్టం ఉండదు, కొంచెం చూసుకొని వేసుకోండి. ఎక్కువ ఉంటే కూడా బాగోదండి, అంటే ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రుచికి సరిపడా మెంతులు, మరి ఎక్కువ వేస్తే చేదైపోతుంది. వేయించేసుకున్నాము. ఆ తర్వాత చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వులు వేసేసుకుందాం. నువ్వులకు ఎంతో సమయం పట్టదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా మీరు నువ్వులు వేయించేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించుకున్నటువంటి పప్పులన్నిటినీ కూడా ఇలా చక్కగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం, ఈ లోప చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరివేపాకును వేయించుకుందాం. ఇవన్నీ కూడా మనం నూనె లేకుండా వేయించుకున్నాం కదా, ఇది మాత్రం మనం కాస్త నూనె వేసి వేయించుకుందాం. ఒక స్పూను లేదా 2 స్పూన్ల నూనె వేసుకొని కొంచెం ఎక్కువ మోతాదులో కరివేపాకు వేసేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఎక్కువసేపు కూడా అవసరం లేదండి, దాని తాజాదనం ఎక్కడా పోకుండా జస్ట్ కొంచెం, 1 నిమిషం కూడా అవసరం లేదేమో మేబీ. ఇలా నూనెలో వేయిస్తుంటే కరివేపాకు ఎంత మంచి వాసన వస్తుందో అసలు. చాలా మంచి వాసన వస్తుంది. ఇదిలా ఒక 80% వరకు వేగితే సరిపోతుంది. కొంచెం మన కరకరలాడుతూ కొంచెం ఆ క్రిస్పీనెస్ ఉంటే ఏంటంటే మనము పొడి సిద్ధం చేసుకునేటప్పుడు కొంచెం మనకు అలా క్రిస్పీగా వస్తుంది అనమాట. దీంతో మనకు చక్కగా హెయిర్కి ఎంత మంచిదండి కరివేపాకు నూనెలో బాగా మరిగించి చక్కగా నూనె తయారు చేసుకుంటూ ఉంటాము. మందారాలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి అలా హెయిర్కి, స్కిన్కి అన్నిటికీ కూడా మనకు కరివేపాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది వేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే బౌల్లోకి కరివేపాకు తీసేసుకుందాం. ఎలాగో అన్నీ కలిపి మనము రుబ్బుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి పప్పులు అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా ఈ బౌల్లో ఉన్నాయి. ఇది ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చల్లారిన తర్వాత పొడి సిద్ధం చేసుకొని ఆ తర్వాత మనము దాని రుచి ఎలా ఉందో చూడాలి. మీ అందరి కోసం ఈ చిట్కా.
సొరకాయ చక్కటి నీరుకాయ, చాలా రుచికరంగా ఉంటుంది కూర వండుకుంటే. ఆ విషయం అందరికీ తెలుసు. సొరకాయ ఉపయోగాలు ఏంటి అంటే బరువును తగ్గిస్తుంది, జీర్ణక్రియను పెంపొందించుతుంది, గుండె సమస్యల్ని తగ్గిస్తుంది, అలాగే ఒంట్లో ఉండేటువంటి కఫాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి సొరకాయను తరచూ ఉపయోగించడం మొదలుపెట్టేయండి. మనం చక్కగా పొళ్ళన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము, అన్ని వేయించేసుకున్నాము. కరివేపాకు సువాసన మాత్రం అద్భుతంగా వస్తుందండి. అసలు ఆహా, చాలా చాలా బాగుంది. అసలు మిరియాల ఘాటు, ఆ పప్పుల రుచి తెలిసిపోతుంది. అంటే కొన్ని వాసన చూసినప్పుడు ఓహో ఇది వేసారా అని మనకు తెలిసిపోతుంది కదా రోజు వంటలు చేసేవాళ్ళకి. అయితే ఇందులో మనం ఉప్పు యాడ్ చేసుకోలేదు. ఉప్పు ఒక్కటి దానికి తగ్గట్టుగా కలిపేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. కొంతమంది ఒక చిరు బెల్లం కూడా వేసుకుంటారండి. బెల్లం అంటే మనకి రుబ్బుకునేటప్పుడు కాస్త కష్టంగా ఉన్నప్పుడు కాస్త పంచదార, దీనికి మాత్రం కొంచెం అంటే ఆ చిరు, ఆ ఘాటుకు, ఆ పులుపుకు, ఆ కారానికి మధ్యలో కాస్త ఒక చిన్న తీపి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది ప్రిఫర్ చెయ్యరు. ఇలా చక్కగా ఉప్పు కూడా కలిపేసుకున్నాం కాబట్టి పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఇలా చక్కగా మా ప్లేట్ కూడా ఎంత అందంగా, మన బ్రాకలీ చెట్టు బ్యూటిఫుల్గా ఉంది. దీనికి ఒక అద్భుతమైన కరివేపాకు కారం పొడి జోడవుతుందన్నమాట. ఇలా చక్కగా ఘాటుగా, కారంగా, రుచికరమైన, ఆరోగ్యకరమైన కరివేపాకు కారం పొడి సిద్ధమైపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కరివేపాకు కారం పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు చిటికెడు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 కప్పులు. కరివేపాకు కారం పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నల్ల మినప్పప్పు, కాస్త మిరియాలు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కాస్త చింతపండు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, నువ్వులు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత కరివేపాకు వేసి వేయించుకొని ముందుగా వేయించుకొని పెట్టుకున్న బౌల్లోకి వేసుకుని పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పొడిగా చేసుకున్న కరివేపాకు మిశ్రమంలో కాస్త ఉప్పు వేసుకుని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కరివేపాకు కారం పొడి రెడీ. కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఉప్పు, చింతపండు, కారము, ఘాటు అన్నీ చాలా బాగున్నాయి. కానీ పొడిని ఇలా తింటే ఎప్పుడు బాగోదు కదా. చక్కగా అన్నంలో వేడివేడి నెయ్యి వేసుకొని లేదా నూనె వేసుకొని, కానీ దీనికి మాత్రం నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చక్కగా కలుపుకొని తింటే బాగుంటుంది. ఇది మీకు ఇడ్లీలకైనా, దోశలకైనా, దేనికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు వంటల్లో కూడా కూర పొడిలా కూడా వాడుకోవచ్చు. ట్రై చేయండి ఒకసారి. ఇలా మా అమృతంలో నేను తయారు చేసిన ఫస్ట్ స్వీట్ తాలికలు చాలా బాగున్నాయి. అలాగే ఈ రెండో వంట కారం పొడి చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇదండి ఇవాల్టి మా అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.